మాతాకి దేశభక్తి రావాలి మీ అందరిలో. భారత్ మాతాకి, భారత్ మాతాకి, తెలుగు తల్లికి, తెలుగు తల్లికి అందరికీ నమస్కారం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, వేదిక పైన పెద్దలందరికీ ఈరోజు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ముందుగా శుభాకాంక్షలు. ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని, ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్, ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలి అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే. ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్, విశాఖ ఉక్కు
నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ